అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. ఇదంతా ఎప్పుడు మొదలైంది అంటే అమెరికా దేశం, ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ఫస్ట్ ట్రేడ్ పాలసీ దీని మీద టారిఫ్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ యుద్ధం అయితే కొనసాగుతుంది. అమెరికా ఈ విషయంలో దుందుడుకు వైఖరితో ముందుకెళ్తుందా లేకపోతే వెనక్కి తగ్గుతుందా అని అనుకున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ సంబంధాలని అమెరికా టారిఫ్స్ అనేవి అంత ఎఫెక్ట్ చేస్తున్నాయి. కాకపోతే అమెరికా ఈ విషయంలో ఎక్కడా తగ్గలేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే అమెరికాలో ఏదైనా వస్తువు వేరే దేశం నుంచి వాళ్ళు వచ్చి అమ్ముకోవాలి అనుకుంటే 10% టారిఫ్ అని, ఒకవేళ అలా కాకపోతే ఏ దేశాలైతే మా మీద ఎక్కువ టారిఫ్ వేస్తున్నాయో వాళ్ళు వేసే దాంట్లో సగం టారిఫ్ ని మేము వేస్తున్నాము అంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అయితే జరిగింది. ఆ తరువాత ఈ అమెరికా చైనా మధ్య ఈ వాణిజ్య యుద్ధం అయితే మొదలైంది. అమెరికా ఇందులో 90 days ఒక టైం పీరియడ్ అయితే ఇచ్చింది. ఈ లోపు ఏ దేశాలు వాళ్ళతో చర్చలు జరుపుకుంటాయో ఆ తరువాత ఈ టారిఫ్ ని అమలు చేస్తాం అన్నట్లు అమెరికా చెప్పింది. ఇప్పుడు దాదాపు 70 దేశాలు అమెరికాతో ఈ చర్చలలో ఉన్నాయి. ఎందుకు అనంటే అమెరికాలో అంత టారిఫ్ తో ఇక్కడ నుంచి దిగుమతులు అమెరికాకి పంపించుకొని ఏదైనా ఒక దేశం అలా పంపించుకొని అక్కడ అమ్ముకోవాలి అంటే అధిక రేంజ్ లో టారిఫ్స్ వేయడం అయితే జరిగింది. కానీ ఈ విషయంలో చైనా కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గట్లేదు. అందుకే డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ప్రకటించడం జరిగింది, చైనా దిగుమతుల మీద 245% టారిఫ్ ని విధిస్తాం అమెరికాలో అని ఆయన క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. ఇది ఎలా అంటే ఒక వస్తువు కొన్నప్పుడు దానికి 2.5 రేట్లు ఎక్కువ, అంత టారిఫ్ అసలు ఎక్కడా ఉండదు. ఏదైనా ఒక 10 రూపాయల వస్తువు కొంటే అది ఇక్కడ 10 రూపాయలు ఉంటే అది అమెరికాలో కొనాలి అనుకుంటే 10 + ఈ 25 రూపీస్ 35 రూపీస్కి కొనాలి. అంత టారిఫ్ ఎవరు పెట్టలేరు. అప్పుడు ఏం చేస్తారు, చైనా వస్తువుల్ని కొనడం మానేస్తారు. ఇది అక్కడ ట్రంప్ తీసుకున్న నిర్ణయం. అండ్ దీనికి వల్ల మిగతా దేశాలతో, నేను ఇందాక చెప్పినట్టు 70 దేశాలతో అమెరికా చర్చలు నడుపుతుంది అని చెప్పా కదా. ఎందుకు అంటే ఈ మిగతా 70 దేశాలతో అమెరికా ఒక టారిఫ్ ని విధించింది. సో ఆ దేశాలకి వాళ్ళు అమెరికా చెప్పిన టారిఫ్ ని ఉంచడానికి 70 దేశాలు 90 రోజులలో ఏదో ఒక చర్చల్లో పాల్గొని ఏదో ఒకటి క్లియర్ చేసుకోవాలని చెప్పింది. అమెరికా ఇక్కడే ఒక పాయింట్ ని ప్రదర్శించబోతోంది. ఏంటి అది అంటే ఈ 70 దేశాలు ఏవైనా చైనాతో గనక వాణిజ్య సంబంధాల్లో ఉన్నారు అంటే ఒక లెక్క, లేరు అంటే ఇంకో లెక్క. ఎందుకంటే మనకి అమెరికా ఎంత ప్రతీకార చర్యలు చేస్తుంది అనేది మనకు తెలుసు. మొన్న ఉక్రెయిన్తో కానీ ఇప్పుడు చైనాతో కానీ ఒకే లెవెల్లో జరుగుతూ వస్తుంది. ట్రంప్ యాక్చువల్లీ ఆ అధ్యక్ష పదవిని వరించిన దగ్గర నుంచి ఇదే టైప్లో ఎప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో లేకపోతే ఏ దేశానికి ఏ పెంట పెడతాడో అని అందరూ అదే దాంట్లో ఉంటున్నారు. ఎందుకంటే మన భారతదేశానికి చూసుకుంటే, ఇప్పుడు వేరే దేశాలను చూస్తే మనకు అంతగా అర్థం కాకపోయినా భారతదేశాన్ని చూస్తే అమెరికా మన మీద 26% ని టారిఫ్ ని విధించింది. అది మనకి ఐటీ రంగం కుదేలైపోయేలా చేసింది. ఇప్పటికీ చూసుకుంటే ఆక్వా రంగంలో చాలా వరకు డిస్టర్బెన్సెస్ అయితే చూస్తుంది ఇండియా. సో అలాంటివి రాకుండా ఇప్పుడు ఇండియా కూడా అమెరికాతో చర్చలు నడుపుతూ ఉంటుంది. అప్పుడు ఉదాహరణకి ఇండియానే తీసుకుంటే అమెరికా ఏం చెప్తుంది అంటే చైనాతో మీకు ఎటువంటి సంబంధాలు లేకపోతేనే మాతో రండి, ఐదర్ చైనా ఆర్ అమెరికా, ఈ రెండిట్లలో ఏదో ఒకటి కంపల్సరీ చూస్ చేసుకోవాలి అన్నది అమెరికాలోని ఈ ట్రంప్ విభాగానికి సంబంధించిన అధికారులే బయటికి చెప్పడం జరిగింది. ఇదే మా మెయిన్ మోటోగా మేము వెళ్తున్నాం అని చెప్పడం కూడా జరిగింది. మరి ఈ టైంలో చైనా ఇప్పటికైనా కొంచెం తగ్గి, ఎందుకంటే అమెరికానే అన్నది కూడా మాకు చైనా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, చైనానే వచ్చి మాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాల్సిందే, లేకపోతే చైనా చేతిలో ఒక్కటి కూడా ఎగుమతులు దిగుమతులకు సంబంధించింది ఏది లేకుండా చేస్తాం. ఇది అక్కడ అధికారులు చెప్తున్నదే, బయటికి స్టేట్మెంట్. ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాలని దెబ్బతీసుకుంటే మొత్తం ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. వీటన్నిటికీ చైనా అయినా అమెరికా అయినా వీటన్నిటికీ అంతర్జాతీయ సంబంధాలు ఉంటే మాత్రమే మంచిది. లేకపోతే ప్రపంచంలో ఎలాంటిదైనా, ఇప్పుడు World War III ఇలాంటి ఏ వచ్చినా కూడా దీనికి మూల కారణాలు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో దానికి ఇప్పుడు చైనా ఏం చేస్తుంది లేకపోతే అమెరికా ఏం చేస్తుంది, ఈ 70 దేశాలతో 90 రోజుల పాటు అమెరికా జరిపే చర్చలు ఎలా ఉండబోతున్నాయి, లేకపోతే ఇంకా సుంకాలు ఏమైనా పెంచే ఛాన్స్ ఉందా, లేకపోతే మొన్న పెంచిన సుంకాలని వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉందా అనేది అయితే
ట్రంప్ మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు, ఆయనే చెప్పాలి. వేచి చూడాలి. ఇలాంటి ఇప్పుడు 245% టారిఫ్ అనేది చైనా మీద వేశాడు. మరి మిగతా దేశాల్లో ట్రంప్ కనికరం ఎలా ఉంటుందో అనేది అయితే చూడాలి.